పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. సో ప్రీవియస్గా మనం ఫ్యాషన్ డిజైనింగ్ ప్రసన్న గారు చెప్పిన అంటే లైక్ బ్లౌజ్లో చాలా రకరకాలుగా మనం స్టిచ్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా చిన్న చిన్న పొరపాట్లు కట్టింగ్ చేసేటప్పుడు మనకి తెలియకుండానే మిస్టేక్స్ అయితే చేస్తూ ఉన్నాం. అండ్ ప్రీవియస్ ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం 5 టైప్స్ ఆఫ్ బ్లౌజెస్ ఏమేమి ఉంటాయి, వాటిని ఏ రకంగా మనము ఐడెంటిఫై చేయాలి అన్నది బేసిక్గా మనమైతే నేర్చుకోవడం జరిగింది. అండ్ ఈరోజు ఈ ఎపిసోడ్లో పేపర్ కట్టింగ్ 5 మోడల్స్ ఆఫ్ బ్లౌజెస్ ఏవైతే ఉన్నాయో అవి పేపర్ కట్టింగ్ ఎలా చేయొచ్చు అనేది ఈ వీడియోలో మనమైతే తెలుసుకోబోతున్నాం. దీని గురించి ఇన్ డీటెయిల్ గా మనతో షేర్ చేసుకోవడానికి ప్రసన్న గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే సిరి. సో మేడం, ప్రీవియస్ ఎపిసోడ్ లో మనం బేసిక్ గా 5 మోడల్స్ ఏంటి, వాటిలో చేసే మిస్టేక్స్ ఏంటి మనం చూడడం జరిగింది. అండ్ ఈ ఎపిసోడ్ లో పేపర్ కట్టింగ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అంటే బేసిక్ గా ఇంట్లో ఉండే మహిళలు ఇంటి నుంచి కొంచెం నాకు బ్లౌజ్ ఐడియా ఉంది, నేను ఇంట్లో కుట్టుకోగలుగుతాను, కానీ ఎందుకో ఎక్కడో ఒక దగ్గర డ్రాబ్యాక్ అయితే చూస్తున్నాను అనుకునే వాళ్ళు అలా మిస్టేక్స్ లేకుండా ప్రాపర్గా ఫస్ట్ నుంచే కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఒక మంచి మాస్టర్ లాగా, ఒక టైలర్ లాగా అవ్వాలి అంటే ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలి అంటారు? బేసిక్గా ఇంట్లో ఉండేవాళ్ళు అంటే నార్మల్గా వాళ్ళకి ఐడియా లేకుండా బ్లౌజ్ అంటే మనం వాడే బ్లౌజ్ని తీసుకొచ్చి వాళ్ళు పెట్టేసి మెజర్మెంట్స్ లేకుండా ఆ బ్లౌజ్ తోటే వాళ్ళు కటింగ్ చేస్తూ ఉంటారు. అందుకని సగం బ్లౌజ్ మిస్ అయిపోతుంటుంది. అంటే ఎక్కడ కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది లూజు, టైటు, జారిపోవడం, షోల్డర్ జారిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి సిరి. మెయిన్గా అలా కాకుండా సింపుల్ టెక్నిక్ తోటి నేను టేప్ మెజర్మెంట్స్ తోటి 1.5 మీటర్ టేప్ ఇది మనం ఇంచెస్లో ఇప్పుడు మెజర్మెంట్స్ తీసుకుంటాం. బాడీ మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా తీసుకోవాలి అనేది మనము ప్రీవియస్ చెప్పుకున్నాము. ఇప్పుడు మనం పేపర్ మీద ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. ఇప్పుడు బేసిక్గా ఈ పేపర్ అనేది ఇప్పుడు క్లాత్ అనుకుందాం సిరి. ఇది మామూలుగా ఇలా ఓపెన్ గా ఉంటుంది కదా, ఓపెన్ గా ఉన్నప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఈ డైరెక్షన్ కంపల్సరీగా మనం ఫాలో అవ్వాలన్నమాట. అంటే క్లాత్ ఉంది కదా, అది అడ్జస్ట్ అవ్వదు అని ఎలా పడితే అలా మనము కట్ చేసుకుంటే అది ఎక్కువ రోజులు రాదనమాట. అంటే అది పిగిలిపోవడం కానీ లేకపోతే ఇంకా డ్యామేజ్ అవ్వడం కానీ జరుగుతుంది. అందుకోసమని మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే మీ క్లాత్లో కూడా నేను చూపిస్తాను. ఏంటి అంటే ఇప్పుడు మనం ఒక బ్లౌజ్ పీస్ తీసుకున్నాం, ఇలా ఓపెన్గా ఉంది. ఫ్యాబ్రిక్ అంటే ఇది ఎలా ఫోల్డ్ చేసుకోవాలి, ఇది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. పేపర్ ఎలా మనం ఫోల్డ్ చేసామో ఫ్యాబ్రిక్ కూడా ఇలానే ఫోల్డ్ చేయాలి. దీన్ని తర్వాత మనం కట్ చేసి నేను చూపిస్తాను. ఫస్ట్ మనం మెజర్మెంట్స్ తీసుకుందాం సిరి. జనరల్గా మెజర్మెంట్స్ ఇవి మామూలుగా చెస్ట్ సైజ్ వచ్చేసి మనకి 38 సైజ్ అనమాట. ఇది 38 సైజ్. ఈ మెజర్మెంట్స్ ప్రకారం మనము తీసుకుందాం. ఇప్పుడు ఏ మెజర్మెంట్స్ తీసుకోవాలన్నా మనం చెస్ట్ సైజ్ అనేది, చెస్ట్ సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది చెస్ట్ అనమాట. చెస్ట్ సైజు 38. ఓకే, దీన్ని బేస్ చేసుకొని మన బ్లౌజ్ ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ మనకి లెంత్ చూసుకోవాలి. అసలు బ్లౌజ్ మనకి ఎంత లెంత్ కావాలి అనేది మనం బ్యాక్ మెజర్ చేసుకుంటే సరిపోతుంది. మామూలుగా జనరల్గా బ్లౌజ్ అనేది 13.5, మరీ పొడుగ్గా ఉంటే 14 దాకా వెళ్ళొచ్చు. అంటే మన శారీ లుక్ అందంగా ఉండాలి అంటే బ్లౌజ్ అనేది ఎప్పుడు కొంచెం లెంతీగానే ఉండాలి. ఇప్పుడు మనం బ్లౌజ్ మెజర్మెంట్ 13 అనుకుందాం. ఇక్కడ నుంచి మెజర్ చేస్తే ఇక్కడ నుంచి మనకి 13 తీసుకోవాలి. మనం 13 మార్క్ చేసాం కదా, మళ్ళీ మనం స్టిచ్ చేయడానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి లెంత్ అయిపోయింది. నెక్స్ట్ మనం షోల్డర్ తీసుకోవాలి. అంటే ఈ షోల్డర్ తీసుకోవాలి. ఈ షోల్డర్ అనేది నేను మెజర్మెంట్స్ ఈజీగా క్యాలిక్యులేటెడ్ అయ్యేలాగా చెప్తాను. ఎందుకంటే మెజర్మెంట్స్ మనం బ్యాక్ సైడ్ నుంచి పెట్టినప్పుడు 1 పార్టే పెడతాం. అంటే ఇప్పుడు మనం ఫోల్డింగ్ ఈ బాడీని బ్యాక్ సైడే ఇలా ఆన్ ఫోల్డ్ చేసాం అంటే దీన్ని సగం చేసాం కదా. మనకి మొత్తం 4 పార్ట్స్ కదా, ఇది రౌండ్ మొత్తం తిరిగితే 4 పార్ట్స్ వస్తుంది. మనం ఇక్కడ 2 పార్ట్సే మనము ఇక్కడ ఫోల్డ్ చేసాం కాబట్టి మనము బ్యాక్ సైడ్ ఒకటే తీసుకున్నప్పుడు ఒక 15 వచ్చింది మనకి. షోల్డర్ అనేది 15 అనుకో. ఇది మనం ఫోల్డ్ చేసాం కాబట్టి ఇది మనకి డబల్ అయింది కాబట్టి దాన్ని బై 2 చేయాలి. అది బాగా అంటే బండ గుర్తులు. దీనికోసం అని ఫ్యాషన్ డిజైనింగ్ చేసి ఏదో సర్టిఫికేట్ చేసే అవసరం లేదు. సింపుల్ టెక్నిక్ మనం ఫాలో అవుతే మనం బ్లౌజ్ మనం ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. 15లో ఇప్పుడు 7.5 కదా, ఇక్కడ 7.5 మనం మార్క్ చేసాం. 7.5 మార్క్ చేసినప్పుడు ఇక్కడ నెక్ పార్ట్ వస్తుంది. ఈ నెక్ పార్ట్ మనం 3.5 తీసుకుందాం.
ఓకే 3.5 2 sides మేడం. ఇప్పుడు ఇది ఓన్లీ బ్యాక్ అనమాట, బ్యాక్ కవర్ అవుతుంది. నేను కటింగ్ చేసినప్పుడు మళ్ళీ నీకు డౌట్స్ ఏముంటే క్లియర్ చేస్తాను. ఇది అనేది 4 వచ్చింది కదా, మనకు అంత అవసరం లేదు. మనకి షోల్డర్ ఎంత కావాలి అంటే ఇది మొత్తం 7.5 ఉంది, ఇది మొత్తం టోటల్గా 5.5. అంటే ఇవన్నీ బండగుర్తులు అనమాట. ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకొని మనము బేసిక్ ఇది ఎవరికైనా ఒకటే సైజు, మనకు చెస్ట్ సైజ్ ఎంత ఉంది మనం ఇంత చేసుకోవాలి, బేసిక్ ఇవేమీ మారవు అనమాట. మెజర్మెంట్స్ అనేవి స్టాండర్డ్గా ఉంటాయి. ఇవి మనం ఒక 3 inches తీసుకుందాం. ఓకే, ఇక్కడ మనకి నెక్ పార్ట్ వస్తుంది. నెక్ పార్ట్ నేను ఫ్రంట్ బ్యాక్ నెక్ ఎంత రాశాను, 11 inches రాశాను. ఇక్కడ 11 inches అంటే ఇక్కడ నుంచి క్రాస్గా మనం పెట్టుకున్నప్పుడు 11 inches తీసుకోవాలి. 11 inches రావాలి అంటే కరెక్ట్గా 11 inches మనం తీసుకోకూడదు, కొంచెం పైకి తీసుకోవాలి. మనం స్టిచ్చింగ్లో మళ్ళీ కొంచెం ఫోల్డ్ చేసినప్పుడు ఫ్యాబ్రిక్ అనేది ఫోల్డ్ అవుతుంది, అందుకోసమని మనం 10.5 తీసుకోవాలి దాన్ని. ఇప్పుడు మనం దీన్ని ఒక బాక్స్ లాగా ప్రిపేర్ చేద్దాం. అంటే మనం బ్యాక్లో ఎలాంటి డిజైన్ కావాలి అనుకున్నప్పుడు మనం స్క్వేర్ కావాలా, హార్ట్ షేప్ కావాలా, ఇంకో షేప్ కావాలి, ఎలాంటి షేప్ అయినా పర్వాలేదు, ఈ బాక్స్లోనే ఆ డ్రాయింగ్ అనేది వచ్చేయాలి, బయటకు అనేది రాకూడదు. ఇప్పుడు నేను ఒక మోడల్కి ఇస్తాను. ఇక్కడ మనకి షోల్డర్స్ అంటే ఈ ఆర్మ్ హోల్ అనమాట. మనకి ఆర్మ్ హోల్ ఇక్కడ నుంచి ఇక్కడ మెజర్ చేసినప్పుడు 5.5. ఎవరికైనా సరే అది స్టాండర్డ్, అది కూడా కొన్ని స్టాండర్డ్స్ నేను చెప్తున్నాను, దాన్ని ఫాలో అయ్యి మీరు కటింగ్ చేసుకుంటే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. బ్లౌజ్ అసలు టేప్ తోటే మనం ఈజీగా కట్టింగ్ ఫిట్టింగ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇది షోల్డర్ ఏదైతే మీరు చెప్పారో ఇక్కడే చాలా మందికి ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. అది బేసిక్ 5.5 అండి. అవును, 5.5 తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా అంటే మనం స్టిచ్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ తీసుకోవాలి అని చెప్పారు కదా. అవును, సో అలా క్లాత్ బట్టి ఏమైనా డిఫరెన్స్ అంటే కొన్ని చోట్ల ఎక్కువ తీసుకోకూడదు, కొన్ని చోట్ల మనం ఎక్కడెక్కడైతే స్టిచ్ చేస్తాము దాన్ని ఫోల్డింగ్ చేస్తాము ఫ్యాబ్రిక్ ని, అక్కడక్కడ మనం ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి, ఎక్స్ట్రా మార్జిన్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మనం ఈ ఆర్మ్ హోల్ పైన చెస్ట్ అనేది రావాలి. ఇప్పుడు నేను చెస్ట్ 38 చెప్పాను కదా, దీన్ని 4 parts చేయాలి. 38 అంటే మొత్తం రౌండ్, ఏదైతే మనం మొత్తం రౌండ్ క్యాలిక్యులేట్ చేస్తామో దాన్ని 4 భాగాలుగా మనం డివైడ్ చేసుకుంటున్నాం. అంటే 9.5 అనమాట. కరెక్ట్గా ఈ లైన్ మీద మనం 9.5 తీసుకున్నప్పుడు కరెక్ట్గా మనం 9.5 తీసుకోవాలి. అంటే ఇది ఎగ్జాక్ట్ మన బ్లౌజ్ సైజ్ అనమాట. మళ్ళీ దానికి మార్జిన్ కావాలి కదా, మనం స్టిచ్ చేసుకోవాలి, దానికి మార్జిన్ కావాలన్నప్పుడు దీన్ని ఎక్కువ పెట్టుకోకూడదు, మళ్ళీ 1.5 తీసుకోవాలి. ప్రతి దానికి మనం క్యాలిక్యులేటెడ్గా చేసుకోవాలి. ఓకే, ఇక్కడి నుంచి ఒక లైన్, ఒక పావు ఇట్లా పైకని ఇక్కడ ఒక రౌండ్ సర్కిల్ తీసుకోవాలన్నమాట. ఇది ఆర్మ్ హోల్, అంటే ఇది జాయిన్ చేసుకోవాలి ఇలా. ఇక్కడ వచ్చేసి మనకి లెంత్ చెప్పాను కదా ఇందాక, ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకున్నప్పుడు 13 తీసుకున్నాం కదా, 13 తీసుకున్నప్పుడు మనం ఇక్కడ వేస్ట్ అంటే నడుము అనమాట. నడుము నేను 4, ఇది కూడా 4 parts చేయాలి. 30 రాశాను వేస్ట్ 30, దాన్ని కూడా 4 parts చేసినప్పుడు మనకి 7.5 వస్తుంది. 7.5 మార్క్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు జాయిన్ చేసుకోవాలి. అంటే మన బ్యాక్ పార్ట్ అనేది ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది. ఓకేనా? అదేంటి మేడం? ఇది మార్జిన్ అనమాట. లోపల మనకి స్టిచెస్ వేస్తాం కదా, ఎక్స్ట్రా క్లాత్ అదనమాట. ఇక్కడ మనము కొంచెం స్లైడ్గా కట్ చేసుకోవాలి కంపల్సరిగా. ఇది కట్టింగ్లో చేసుకోవాల్సిన ఇదనమాట. ఇది బ్యాక్ పార్ట్. అంటే ఇక్కడ నెక్ వచ్చేసింది, ఇక్కడ ఆర్మ్ హోల్ వచ్చేసింది, ఇక్కడ వేస్ట్, ఓకే, ఇక్కడ చెస్ట్, ఇది మార్జిన్ అనమాట. ఇది మార్జిన్. ఇప్పుడు కట్ చేసి చూద్దాం మనం. ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు కట్ చేస్తే మనకి ఎలా వస్తుంది అనేది చూద్దాం ఒకసారి. మనము ఇందాక చెప్పినట్టు 5 మోడల్స్లో సిరి మనకి బ్యాక్ పార్ట్ అనేది కామన్ అనమాట. అది ఇంకా దాంట్లో ఏమీ మారదు, అన్ని బ్లౌజెస్కి సేమ్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం బ్యాక్ ఓపెన్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడే అది మారుతుంది కొంచెం. అది ఎలా చేయాలనేది చెప్తాను మళ్ళీ. పేపర్ కటింగ్కి
సపరేట్ సీజర్స్ పెట్టుకోవాలి, క్లాత్ కటింగ్ కి సపరేట్ సైజెస్ పెట్టుకోవాలి కంపల్సరీగా. ఆ సీజర్స్ తో కూడా మనకి డిఫరెన్స్ కనిపిస్తుంది, ఎందుకంటే ఇది సరిగా కట్ అవ్వకపోతే మన స్టిచ్చింగ్ లో కొంచెం ప్రాబ్లం వస్తుంది అనమాట. ఇది బ్యాక్ పార్ట్ అంటే ఒక సైడే వచ్చేసింది. ఇప్పుడు మనం తర్వాత ఫ్రంట్ పార్ట్ ని మనం కట్ చేసుకోవాలి. షూర్ మేడం. చూసావు కదా నెక్ ఎలా వచ్చిందో ఇలా. ఇక్కడ మనకి డిఫరెంట్ షేప్స్ పెట్టుకోవాలి. డిఫరెంట్ ఇంకా నేను చెప్పిన మెజర్మెంట్ ప్రకారం ఆ బాక్స్ లోనే మనకి వచ్చేయాలన్నమాట, అవుట్ ఆఫ్ ద బాక్స్ రాకూడదు. మెజర్మెంట్స్ ఎప్పుడైతే మీరు పేపర్ కటింగ్ తో పెట్టుకుంటారో మీరు స్టిచ్ చేసేటప్పుడు అక్కడ క్లాత్ వేసి ఇండివిజువల్ గా ఈ పేపర్ మెజర్మెంట్స్ తో కనుక మీరు ఎప్పుడైతే కుట్టుకుంటారో మనకి పర్ఫెక్ట్ గా వస్తాయి. ఒకసారి ఫ్రంట్ పార్ట్ కూడా చూద్దాం మేడం. ఓకే, డెఫినెట్ గా. ఈ ఫ్రంట్ పార్ట్ లో ఇప్పుడు మెజర్మెంట్ ఇందాక తీసుకున్నట్టు సేమ్ బ్యాక్ అలాగే ఉంటుంది, సేమ్ ఆర్మ్ హోల్, నెక్ మటుకు మారుతుంది ఎందుకంటే అంత డీప్ మనం వేసుకోం కాబట్టి నెక్ ఒకటి మారుతుంది అనమాట. ఇది స్ట్రైట్ కట్ సిరి. ఫస్ట్ మనము ఇందాక 5 వెరైటీస్ కవర్ చేసాం కదా, దాంట్లో మనకు ఫస్ట్ వన్ మనకి స్ట్రైట్ కట్. మాక్సిమం ఫ్రంట్ లో 7.5 పెట్టుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేకుండా. ఎందుకంటే మరీ ఎక్కువ డీప్ అయినా కానీ షోల్డర్ జారిపోతుంది, మనకు కూడా వేసుకోవడానికి ప్రాబ్లం అవుతుంది. ఈ ఫ్రంట్ పార్ట్లో వచ్చేటప్పటికి మనము ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర కొన్ని చేంజెస్ వస్తాయి. ఏంటి అంటే ఇక్కడ ఫోల్డింగ్స్ రాకుండా కొంచెం మధ్యలో లోపలికి ఇలా కొంచెం కట్ చేసుకుంటాం మనం, ఇలా కలుపుకోవాలి దాంట్లో. ఇక్కడ ఇది కట్ చేసినప్పుడు ఈ ఫోల్డింగ్స్ అనేది మ్యాక్సిమం కవర్ అయిపోతాయి, అంటే నీట్గా బ్లౌజ్ అనేది లుక్ నీట్గా వస్తుంది, ఫోల్డింగ్స్ రాకుండా బాగుంటుంది. తర్వాత దీంట్లో మనం బెల్ట్ పార్ట్ వస్తుంది కదా, ఈ బెల్ట్ పార్ట్లో మనము 2 ఇంచెస్ తీసేస్తాం. ఈ బెల్ట్ పార్ట్ అనేది సపరేట్గా కట్ చేసుకోవాలి. ఓన్లీ ఎక్కడి వరకు చెప్పాను కదా, ఫ్రంట్లో మనకి 11.5 12 వరకు కప్ సైజ్ అనేది కవర్ అయిపోవాలి. ఇక్కడ నుంచి మనము 3.5, ఇది 2.5 డాట్ అనమాట. ఈ డాట్ అనేది కరెక్ట్ ఫిట్టింగ్, అంటే మన బ్లౌజ్కి బేస్ అనేది ఈ డాటే. ఇక్కడ నుంచి నేనేం చేశాను 3 తీసుకున్నాను, ఇక్కడ నుంచి కింద నుంచి 2.5 తీసుకున్నాను లెంత్. మళ్ళీ దీనికి ఆపోజిట్లో కరెక్ట్గా ఇలా పెట్టుకొని ఇక్కడ 3 ఇంచెస్. ఇవన్నీ స్టాండర్డ్, అంటే ప్రతి బ్లౌజ్కి మనం ఇలాగే స్టాండర్డ్గా కట్ చేసుకుంటూ ఉంటాం. దీనికోసం వేరియేషన్ మళ్ళీ ప్రతి సైజ్కి ప్రతిదీ డాట్స్ మారుతాయి, ఇంకోటి ఏం లేవు. కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి, మనం దాన్ని ఫాలో అవుతే సరిపోతుంది. అది చెస్ట్ సైజ్ చూసుకుంటే సరిపోతుంది. ఇది కర్వ్ లాగా తీసుకోవాలి, ఎందుకంటే షేప్ కోసం అన్నమాట. చూసావు కదా, ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు మనం కట్ చేసి ఫ్రంట్ పార్ట్ ఎలా ఉంది చూద్దాం. ఈ బెల్ట్ సపరేట్గా మనం జాయిన్ చేసుకొని దీంట్లో డబల్ లైనింగ్ అంటే డబల్ క్లాత్ పెట్టి స్టిచ్ చేసుకున్నప్పుడు అది కొంచెం స్టిఫ్గా మనకి నిలబడుతుంది అనమాట కింద. ఈ డాట్స్ కుట్టినప్పుడు కప్ అనేది మనకి కొంచెం ఆటోమేటిక్గా పైకి కనిపిస్తుంది. అంటే ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ ఇలా పెట్టినప్పుడు మనం ఇలా జాయిన్ చేసి కుట్టినప్పుడు మనకి తెలుస్తుంది వేరియేషన్. అంటే ఇక్కడ కింద బెల్ట్ వచ్చేస్తుంది, బెల్ట్ వచ్చినప్పుడు ఇది ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఇక్కడ ఉక్సులు వచ్చేస్తాయి, జాయింట్ వచ్చేస్తుంది కదా. ఇప్పుడు నెక్ చూసావు కదా, ఇలా జాయిన్ చేసుకొని ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్. సో మేడం, ఇలా ఎవరికైనా కూడా ఇంటి నుంచే కనుక వాళ్ళు మెజర్మెంట్స్తో కావచ్చు చిన్నగానే ట్రై చేయాలి అనుకునే వాళ్ళు మిస్టేక్ చేస్తున్నప్పుడు వాళ్ళకంటూ ఒక క్లాస్ కావచ్చు, మీ గైడెన్స్ కావాలి అనుకుంటే ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? డెఫినెట్గా సిరి, ఎందుకంటే సింపుల్ క్యాలిక్యులేషన్ తోటి ఎలా కట్ చేసుకోవాలి అనేది చెప్పడమే మన ఇంటెన్షన్ కాబట్టి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మనల్ని అప్రోచ్ అవుతే మనం ట్రైనింగ్ ఇస్తాము. వాళ్ళు ఇంట్లోనే ఉండి వాళ్ళ బ్లౌజ్ వాళ్ళైనా కుట్టుకోగలుగుతారు. లేకపోతే నేను ఒక చిన్న వర్క్షాప్ సెటప్ చేసి మంత్లీ ఎర్న్ చేయాలి అంటే మనీ ఎర్న్ చేయాలనే ఇంటెన్షన్ ఉన్న వాళ్ళు కూడా మనకి కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సిరి.